వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణంలోని రాజేంద్ర స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ ఆధ్వర్యంలో ఫ్లాష్ మ్యాప్ నిర్వహించారు. చిన్నపిల్లల్లో వచ్చే ఆటిజంపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా స్థానిక చిన్నవారు పార్క్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుత తరుణంలో చిన్నపిల్లలపై సెల్ ఫోన్ ప్రభావం, దానివల్ల వస్తున్న అనర్థాలను అమ్మ సుధీర్ డ్యాన్స్ స్టూడియో ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక స్కిట్ను చిన్నారులు అద్భుతంగా ప్రదర్శించారు. అదేవిధంగా పలు పాటలకు డ్యాన్స్లను ప్రదర్శించారు. ఆటిజంపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు రాజేంద్ర స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ నిర్వాహకురాలు డాక్టర్ ఏంజల్ తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ రీచర్డ్స్ బాబు, డాక్టర్ వెంకట్, వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. కానీ మైల్డ్ అలోస్టిక్ సింటమ్స్ ఉన్నాయి. అంటే ఏం డాక్టర్? న్యూరోలాజికల్ డిజార్డర్ అంటారు దీన్ని. దానివల్లే బాబు అలా ఉండటానికి కారణం. మరి ఇది తగ్గుతుందంటారా డాక్టర్? భయపడాల్సిన పనేం లేదు. థెరపిస్ట్ ద్వారా మీ బాబు రికవరీ అయిపోతాడు. ఎక్కువ శాతం పిల్లలకు మొబైల్స్ చేతికి ఇవ్వటం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే తప్పక మామూలు పిల్లాళ్ళ మారిపోతాడు. తెనాల్లో ఆటిజం అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి మెయిన్ కారణం దీని గురించి అవగాహన కల్పించడానికే. ఎందుకంటే పిల్లలకి స్క్రీన్ టైం ఎక్కువ అవడం, అలాగే మాటలు రాకపోవడం, హైపర్ యాక్టివ్గా ఉండటం, ఈ కేసెస్ మేము ఎక్కువగా చూస్తున్నాము. ప్రతి 8 మంది పిల్లల్లో 2 నుంచి 3 పిల్లల వరకు ఆటిజం డయాగ్నోస్ అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ అవేర్నెస్ అనేది పెంచి అవగాహన జనాల్లో తీసుకొచ్చి పిల్లలతోటి ఎక్కువగా టైం స్పెండ్ చేయడం ఎలా చేసుకోవాలి ఏంటి అన్న దాని గురించి పిల్లలు ఎంత ఎఫెక్ట్ అవుతున్నారో చూపించడానికి ప్రోగ్రామ్ అరేంజ్ చేశాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ సుధీర్ స్టూడియో వాళ్ళకు కూడా. వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ వచ్చిన డాక్టర్స్కి కూడా చాలా థ్యాంక్స్ అండి. మాకు చాలా సపోర్ట్ చేసి ఈరోజు ఇక్కడ నిలబెట్టారు. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువనే వచ్చింది. థ్యాంక్ యూ. ఇటువంటి ఫ్లాష్ మాబ్ కార్యక్రమం నిర్వహించిన రాజేంద్ర స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చిన్నపిల్లల్లో కాకుండా పెద్దవాళ్ళలో కూడా చాలా అవేర్నెస్ తీసుకొస్తాయి. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే చిన్నపిల్లల్లో ఇప్పుడు చూస్తున్నాం, ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ చిన్నపిల్లలకి ఫోన్లు ఇచ్చేసేసి చక్కగా వాళ్ళు పని చేసుకుంటున్నారు. అది వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో తర్వాత కాలంలో తెలియడానికి వీళ్ళు డైరెక్ట్గా మీకు ఇక్కడ కార్యక్రమం చేసి చూపించారు. ఎందుకంటే వాళ్ళు ఫోన్ ఇచ్చేసిన వల్ల వాళ్ళ పని వాళ్ళు జరుగుతుంది అనుకున్నారు. చిన్నపిల్లలు దానికి ఎడిక్ట్ అయిపోయి తర్వాత సైకలాజికల్గా, ఫిజికల్గా, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నారు. మాకు ఇటువంటి పేషెంట్లు చాలామంది వస్తున్నారు. దానికి కారణం పెద్దవాళ్ళు వాళ్ళకి ఫోన్ ఇవ్వడమే. అలా కాకుండా వాళ్ళకి కొంత టైం వాళ్ళకి స్పెండ్ చేసి చిన్నపిల్లలకి వాళ్ళకి ఆటలకి సంబంధించిన కానీ కొత్త కార్యక్రమాలు చేసుకోవడానికి వాళ్ళు ఏమన్నా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. తెనాలిలోని ప్రముఖ పిల్లల వైద్య హాస్పిటల్ అయిన న్యూ లైఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ చుండూరు గ్రామంలో గల శివాలయం గుడి పక్కన శ్రీ సరస్వతి విద్యానికేతన్ స్కూల్ నందు పిల్లల ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరంలో 100 మందికి పైగా చిన్నారులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. న్యూ లైఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ రాజశేఖర్ కుప్ప పర్యవేక్షించారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన వైద్య శిబిరంలో చుండూరు మరియు పరిసర గ్రామాల నుండి కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ వైద్య శిబిరంలో చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాధిక రాజశేఖర్ కుప్ప, డాక్టర్ కేటీఎస్ శ్రీనివాసరావు, డాక్టర్ అఖిల్ ఘారపాటి దశాబ్ద కాలం పైగా అనుభవం కలిగిన వైద్య నిపుణుల బృందంచే వైద్య పరీక్షలు నిర్వహించారు. చుండూరు శ్రీ సరస్వతి విద్యానికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఉమామహేశ్వరరావు, న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ డాక్టర్స్ వారి బృందాన్ని శాలువాతో సత్కరించి మెమంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యూ లైఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తల ఇలాంటి ఉందా నొప్పి ఉందా లేదా ఇలా ఉందా నొప్పి ఉందా అక్కడ తిప్పితే నొప్పిగా ఉందా అక్కడ తిప్పితే ఇక్కడ నొప్పిగా ఉందా
మధ్యప్రదేశ్ ఎస్ఎస్ఎల్ జైన్ కాలేజ్ విదిశ 1970 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం తెనాలిలో జరిగింది. ఆదివారం పట్టణ రైల్వే స్టేషన్ రోడ్లోని గౌతమ్ గ్రాండ్ హోటల్ నందు ఆదివారం జరిగిన కార్యక్రమానికి ఎక్కడెక్కడో ఉంటున్న పాత మిత్రులంతా తరలివచ్చారు. ఇన్నేళ్ల పాటు కలుసుకుని వారైతే ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. వివిధ రంగాల్లో స్థిరపడిన మిత్రులంతా రోజంతా గడిపారు. 55 సంవత్సరాల తర్వాత పాత మిత్రులంతా కలవడం తమకు ఎంతో ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. ఎస్ఎస్ఎల్ జైన్ కాలేజ్ విదిశ మధ్యప్రదేశ్. ఆ కాలేజీలో మేమందరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుంటాం. కెమిస్ట్రీ, ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, ఎకనామిక్స్ అండ్ కామర్స్, లా కూడా చేసిన స్టూడెంట్స్ ఉన్నారు. అందరము ఎవ్రీ ఇయర్ డిసెంబర్ ఫస్ట్ వీక్ మీట్ అవుతాము. దాంట్లో ఈ సంవత్సరము తెనాలిలో మీట్ అవటం జరిగింది. ఆర్గనైజ్ చేసింది తెనాలి గ్రూప్. తెనాలిలో విదిశాలో చదివిన ఓల్డ్ స్టూడెంట్స్ని ఆర్గనైజ్ చేశాము. దానికి డిఫరెంట్ ప్లేసెస్ నుండి, హైదరాబాద్ నుండి వచ్చారు, మెడ్రాస్, ఒంగోలు, విజయవాడ, గుంటూరు, ఇంకా డిఫరెంట్ ప్లేస్, రాయలసీమ నుండి కూడా వచ్చారు. 100 మెంబర్స్ అటెండ్ అయ్యారు. ఈ రోజుని, ఈ డిసెంబర్ 8వ తారీఖుని ఆనవాయితీగా మేము 4-5 సంవత్సరాల నుంచి ఈ రీయూనియన్ అనేది జరుపుకుంటా ఉన్నాం. 1970 నుంచి విదిశాలో పీజీ చేసినటువంటి మేమందరం కూడా, స్నేహితులందరూ కూడా ఇదివరకు 2 సార్లు విజయవాడలో, గుంటూరులో అట్లా మేము రీయూనియన్ జరుపుకుంటూ ఆ రోజు ఆనందంగా గడుపుతూ ఉన్నాం. అలాగే ఈ రోజుని మన తెనాలిలో మేమందరం కూడా దాదాపు 100 మంది, 170 నుంచి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొదలైనటువంటి పీజీ కోర్సులు చేసినటువంటి అందరూ కూడా ఇవాళ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఇవాళ ఈ రోజున ఇక్కడ సమావేశం జరుపుకుంటూ ఉన్నాం. మా ఎస్ఎస్ఎల్ జైన్ కాలేజ్ విదిశ మధ్యప్రదేశ్లో చదివినటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా ఇక్కడ సమ్మేళనం ఏర్పాటు చేశారు గ్రాండ్ హోటల్లో. ఈ గ్రాండ్ కన్వెన్షన్లో ఇలా ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులందరికీ చాలా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. మేము ఒక 10 మంది అక్కడి నుండి రావడం జరిగింది. అక్కడ ఇంకా చాలామంది ఉన్నారు, కానీ చాలామందికి అవగాహన లేదు. కానీ ఇక్కడ ఇంత గ్రాండ్గా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఒక 4-5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం పరంపర జరుగుతూనే ఉంది. కాబట్టి ఇక నిర్వాహకులందరూ ఈ ఎస్ఎస్ఎల్ జైన్ కాలేజ్ విదిశ మధ్యప్రదేశ్ వాళ్ళను క్రోడీకరించడం, వాళ్ళని అందరినీ ఒక తాటిపైకి తీసుకురావడం చాలా ఆదర్శనీయంగా ఉంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు సమీపంలో గీతికా స్కూల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మితిమీరిన వేగంతో చెట్టును కారు ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న 4 మృతి చెందగా మరో 4కి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని పిడుగురాళ్ల ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని కావలి వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. కావలి సమీపంలోని సిరిపురం గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. మృతుల్లో 3 ఆంజనేయ స్వామి మాలాధారణలో ఉన్నారు. ప్రమాద సంఘటనా స్థలాన్ని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పరిశీలించి సంఘటనకు సంబంధించి వివరాలను డీఎస్పీని అడిగి తెలుసుకున్నారు. కొండగట్టు నుండి నెల్లూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందారని, మరో 4 తీవ్రంగా గాయపడ్డారని, వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు. డ్రైవర్ నిద్రమతో ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుందని, వేగోజామున ప్రయాణం చేసే వాహనదారులు తగు జాగ్రత్తగా ఉండాలని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా సిబ్బందికి పలు సూచనలు కూడా చేశామని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు. సంఘటన పరిశీలించిన వారిలో డీఎస్పీ జగదీష్, పిడుగురాళ్ల బ్రేక్ ఇన్స్పెక్టర్ రాంబాబు, పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు సిబ్బంది పాల్గొన్నారు.
లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నల్లచెరువు ప్రాంతంలో పోలీసులు అకస్మాత్తుగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ సతీష్ కుమార్ ఈ కార్డన్ సెర్చ్ ను పర్యవేక్షించారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్లు, అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తుల గృహాల్లో తనిఖీలు చేశారు. వెహికల్స్ చెకింగ్ లో పత్రాలు లేని 77 ద్విచక్ర వాహనాలను, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక శక్తులు, ఆగడాలను అరికట్టేందుకే ఇలాంటి కార్డన్ సెర్చ్లను నిర్వహించామని, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఈ నెల 9న సిపిఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద డిమాండ్స్ డేను నిర్వహించనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. కొత్తపేటలోని మల్లెలింగం భవన్లో జంగాల అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. అదానీ గ్రూప్ కంపెనీల అవినీతి తప్పిదాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ పట్టనట్లు వ్యవహరించడాన్ని జంగాల తప్పుపట్టారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ధర్నాలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హనుమంతరావు, అజయ్ కుమార్, వలి, నాసర్జీ తదితరులు పాల్గొన్నారు. మణిపూర్లో జరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనలపై పార్లమెంటు కమిటీ వేయాలని, సాయుధ బలగాల చట్టం పిఎఫ్ ఎస్పీఏ ఉపసంహరించాలని, రోజు రోజుకి పెరుగుతున్న ధరలు అరికట్టాలని, నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని, అలాగే రోజు రోజుకి పాతాళానికి పడిపోతున్నటువంటి జీడిపి రేటుని పైకి లేపడానికి కావలసినటువంటి చర్యల్ని తీసుకోవాలని ప్రధానమైనటువంటి డిమాండ్లుగా ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని చోట్ల చేస్తా ఉన్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పల్నాడు రావిపాడులో జరుగుతున్న అమలోద్భవి మాత ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. రాజేంద్ర స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ ఆధ్వర్యంలో ఆటిజంపై అవగాహన కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.